సమాధి లేదు, ఏం లేదు. ఊర్లో నుంచి బయటికి వెళ్ళే ఇది కూడా లేదు. మా ఊర్లో కనీసం చిన్న 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 ఉద్యోగాలు కూడా పక్క ఊరు నుంచి వచ్చి చేస్తారు సార్. ఒక మేము ఆశా కానీ, ఆర్పీ కానీ, అంగన్వాడీ కానీ, లాస్ట్కి కొలెక్టివ్ కూడా పక్క ఊరు. అలా ఉంది మా ఊరు. ఓకే, మీకు తెలుసు కదండి, నేను జనశిక్షణ సంస్థ నుంచి ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్. ఇప్పుడు ఇక్కడ రావడానికి కావడం, ఇది ఊరు గంగవరం ఊరు. ఇది ఇవాళ ఉదయం గంగవరము, అదనగిరి ఈ గ్రామాలకు తిరగడానికి వచ్చాము. ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న మహిళలు బాగా వెనకబడి ఉన్నారు. ఈ మహిళలకు ఏదైనా చేతి వృత్తికి సంబంధించిన ఒక వృత్తి నైపుణ్యత కలిగించాలని ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. అయితే ఇక్కడ రావడంలో మా ఆర్గనైజేషన్ ఒకటే కాదు, మాకు స్వయం కృషి అనే ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది. ఈ ఆర్గనైజేషన్ ద్వారా మరిన్ని గ్రామాలకి విస్తరించేటట్టు దానికి స్వయం కృషి సహాయం కూడా తీసుకొని స్వయం కృషి నుంచి కూడా మా వంతు సహకారం అందించాలని. సో ఈ కార్యక్రమం ఇక్కడికి రావడం వల్ల ఇక్కడ మహిళలందరితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ 15 మంది రెడీగా ఉన్నారు కాబట్టి ఇంకొక 15 మంది రెడీ అయితే 30 మంది ఈ ఊరిలోనే పెట్టాలి. ప్రస్తుతానికి 15 మంది పక్క ఊరిలో ఉన్న వెదిలినారు గ్రామానికి వస్తామని ఒప్పుకున్నారు. కానీ అలాగే వచ్చే కన్నా ఇక్కడే పెడితే ఇంకా మొత్తం గ్రామస్తులందరూ కూడా ఇక్కడి నుంచి కనీసం 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి. అంత దూరం వెళ్ళనవసరం లేకుండా ఇక్కడే పెట్టడానికి అవకాశం ఉంటుంది లేదా అని జీపీఎస్ ట్రాక్ చేయడానికి వచ్చాను. బాగానే ఉంది, ఇక్కడ ఊరు కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మనకి ఏమైనా ట్రైనింగ్ ఇవ్వడం ప్లేస్ ఉందా? అక్కడ ఒక హాల్ లాగా ఉంటే సరిపోతుంది ఇక్కడ. సో వాళ్ళు కూడా ఇక్కడ ప్లేస్ ట్రైనింగ్ పొందడానికి వాళ్ళ ప్లేస్ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తానంటున్నారు. కాబట్టి 30 మంది అవగానే ఇక్కడ కూడా మనం బ్యాచ్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము. సో మీకు మరో విషయం చెప్పడం ఏంటంటే ఈ స్వయం కృషి ఆర్గనైజేషన్కి నేను అధ్యక్షుడిగా ఉన్నాను. అయితే ఈ కొన్ని బాధ్యతల వలన ఈ అధ్యక్షత పదవి నుంచి కొద్ది రోజుల్లోనే తప్పుకొని ఇప్పుడు ఆ బాధ్యతని మా పాపకి ఇద్దామని అనుకుంటున్నాము. తన పేరు బృంద. సో ఇక నుంచి తను ఇంటర్మీడియట్ అయిపోయింది కాబట్టి డిగ్రీ జాయిన్ అయినప్పుడు తనకి ఈ ప్రెసిడెంట్షిప్ అప్పచెప్పి డిగ్రీ అయిన తర్వాత సోషియాలజీ లేకపోతే ఎంబీఏ చేసిన తర్వాత తిన్ని ఒక మంచి ఎన్జిఓ ప్రతినిధిగా తయారు చేయాలన్నది ఒక ఉద్దేశము. ఇది ఆల్రెడీ షేర్ చేస్తున్నాను అందరికీ. సో తను కూడా ఫీల్డ్ విజిట్ తీసుకొచ్చాను. ఇక్కడ ఉన్న ప్రజలను అర్థం చేసుకోవాలి. ఎన్జిఓ నడపాలి, సోషల్ వర్క్ చేయాలంటే ప్రజలందరినీ అర్థం చేసుకోవాలి, వాళ్ళని మనవాళ్ళుగా గుర్తించాలి. ఇది మాకు 30 సంవత్సరాలు బట్టి మాకు వెన్నతో పెట్టి విద్య కాబట్టి, తన చిన్నది కాబట్టి ప్రతి గ్రామంలోనే అందరినీ స్టడీ చేసి వాళ్ళ తాలూకు లోటుపాట్లు తెలుసుకోవాలి. సో మనం ఏ స్టేజ్లో ఉన్నామో వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళు ఆ ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి తీసుకురావాలంటే మనం మానవతా దృక్పథం ఏం చేయాలన్నది తనకి ఈ ఏజ్ నుంచి తెలిసి వస్తే ఒక 5-10 సంవత్సరాల్లో మంచి ఎన్జిఓ ప్రతినిధిగా ఎదిగి తను అనుకున్న జయాన్ని పూర్తి చేయవచ్చు అనేసి ఒక దృక్పథంతో తీసుకొచ్చాము. సో ఫీల్డ్ విజిట్ ఎలాగంటే బృందా బాగుందా? ఓకే. సో వీళ్ళందరూ ఈ గ్రామాల్లో ఇంత మారుమూల గ్రామాల్లో ఉండడం వల్ల ఇక్కడ మనకి ఏం కావాల్సిన సిటీలోనే, ఏది కావాలి హైటెక్ సిటీలో ఉంటాము ఆల్మోస్ట్ ఆల్. కాబట్టి ఇక్కడ ప్రజలకు కూడా ఇక్కడ ఈ మహిళలకు కూడా ముఖ్యంగా మీ ఏజ్ ఉన్న మహిళలు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్న డిగ్రీ పిల్లలు, వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కావాల్సిన మహిళలు. ఎందుకంటే ఉద్యోగాలే కాదు, ఉద్యోగాలతో పాటు పార్ట్ టైం ఇంటికి వర్క్ చేసుకోవడానికి బోల్డెన్ అవకాశాలు ఉన్నాయి మన దగ్గర నైపుణ్యత ఉంటే. వ్యవసాయంతో పాటు ఖాళీ ఉన్నప్పుడు మీరు ఇప్పుడు స్టిచ్చింగ్ నేర్చుకున్నారనుకో అమ్మ, మీ బట్టలు మీరు కుట్టుకొని మీ ఇంట్లో వాళ్ళు కుట్టుకున్నా అది ఇన్కమే కదా, ఒకరి మీద ఆధారపడినట్లే కదా. ఒక బ్లౌజ్ ఎవరికో కుట్టి ఇచ్చి వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి అలా డబ్బులు ఇచ్చుకొని ఎన్ని బాధలు పడే కన్నా, అది కాకుండా మీ ఇంట్లో వాళ్ళు కూడా మంచి గుర్తింపు ఉంటుంది. మా పాప బ్లౌజులు కుడుతుంటే అందరికీ శారీస్ ఫాల్స్ కుడుతుంది, చక్కగా డబ్బులు సంపాదించి టైం వేస్ట్ చేయట్లేదండి. ఓకే ఉంది కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని విషయాలతో మేము ముందుకు వస్తాం. నేను ఇప్పుడు వెదిలినర్వ ముత్యాల నాయుడు గారు కార్పొరేటర్ గారు వాళ్ళ ఆఫీస్లో ఉన్నానండి. ఇక్కడ మనం వెదిలినర్వలో ఆల్రెడీ 2 బ్యాచెస్ ఫామ్ చేశాము. ఇప్పుడు 3వ బ్యాచ్ ఈ మరొక 20 మంది మహిళలు వచ్చారు. ఈ మహిళలతో 3వ బ్యాచ్ చేసి ఇవాళ కేవైసీ చేస్తున్నాము.
అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. సో వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు ఇక్కడ పెద్దనగరంలో కానీ, గంగవరంలో కానీ, అదనగిరి కానీ. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల నుంచి నడిచి కూడా వస్తున్నారు అదనగిరి నుంచి. వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మహిళలు కేవలం ఇంటి పనులకే కాదు, సొసైటీలో ఎదగాలంటే డబ్బులు ఉండాలండి. డబ్బులు ఎలాగొస్తే మన దగ్గర నైపుణ్యత ఉండాలి. సో ఆ నైపుణ్యత సంపాదనకి వచ్చారు కాబట్టి మీ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకసారి నైపుణ్యత ఉన్నదంటే ఆటోమేటిక్గా అదృష్టం మీ ఇంటిని తలుపు కడుతుందని బట్టే మీ ఇంటి తలుపు కడుతున్నాను. అందులో తిరిగిలేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మీరు కుట్టినవి, మీరు ఎంబ్రాయిడరీ వర్క్ చేసినవి ఇలా పెట్టి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనే కుట్టాను, ఈ డ్రెస్ నేనే కుట్టాను, నేనే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తానని. ఇది చూడడానికి అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. మనం అనుకుంటే ఎవరు వస్తారని చెప్పలేము. ఆ టైంకి సీఎం గారు రావచ్చాము. ఎందుకంటే మనం ఎక్కడున్నాం? కార్పొరేట్ గారి రూమ్లో ఉన్నాం, ఆఫీస్లో ఉన్నాం. ఆయన బ్లెస్సింగ్తో ఈ ప్రోగ్రామ్ అవుతుంది. మనం ఇక్కడ ఎంతమంది తక్కువ మంది పెట్టలేదు కదా. పట్టపూడి 20, 60, ఎక్కడగా 60, ఇంకొక 60 ఎక్కడన్నా ఈ చుట్టుపక్కల ప్లాన్ చేస్తే సుమారుగా 200 మందితో మనం ట్రైనింగ్ ఇచ్చామంటే ఒక 500-600 డ్రెస్సెస్తో పెద్ద ఎగ్జిబిషన్ పెడితే చెప్పలేము. పెద్ద మంత్రులు రావచ్చు, ముఖ్యమంత్రి రావచ్చు, లేదా ఏదో మంత్రి రావచ్చు, ఉపమంత్రి రావచ్చు, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు. మన అదృష్టం చెప్పలేము. వచ్చి వాళ్ళు ఏ వాగ్దానంలో చేయొచ్చు. అందుకే నేను చెప్తున్నాను, మనం బాగా నైపుణ్యత ఉందంటే మాత్రం ఈ ఊరి పేరు కూడా నిలబెట్టే వాళ్ళు మీరు అవుతారు. అర్థం. నా చరిత్రలో చెప్తున్నా, 25-30 సంవత్సరాలు ఎన్నో ఊర్లు. దుడ్డుపాలెంలో చేశాను. దుడ్డుపాలెం దత్తత గ్రామం ఎవరిది? మన శ్రీనివాస్ గారు. ఆయన గ్రామంలో 3 సంవత్సరాలు పనిచేస్తే గ్రామంలో ఆడవాళ్ళందరికీ కూడా వృత్తి నైపుణ్యత కలిగించాం. సో ఈ విధంగా ఈ గ్రామంలో ముత్యాలనాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయన ఆఫీస్ అంతాను. సో ఆయన సార్ ఉంటే కలుద్దాము. సార్ కూడా అర్జెంట్పూర్ బయటకు వెళ్ళారు. సో వారి మిసెస్ కూడా ఇప్పుడు దాకా కలిసి మాట్లాడడం జరిగింది. సో ఈ కార్యక్రమాలు స్వయం కృషి ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నాము. ప్రతి గ్రామానికి స్వయం కృషి పేరుని తీసుకెళ్దామని మీకు ఆల్రెడీ చెప్పాను. నేను స్వయం కృషి ఈ 2-3 ఇయర్స్లో స్వయం కృషికి అనేక అవకాశాలు కల్పించడానికి పెద్ద వాళ్ళ దృష్టిలో పెట్టడం జరిగింది. ఇప్పుడు స్వయం కృషిని బయటికి తీసుకెళ్లాలంటే నేను ఆ స్వయం కృషి నుంచి బయటికి వెళ్ళాలి. అందుకే ఈ స్వయం కృషిని ఇప్పుడు మా పాప చేతుల మీద పెడుతున్నాము. సో ఇక నుంచి తను నడిపిస్తుంది. ఇది తనకి మీ అందరినీ చూస్తే ఏదో మార్పు రావాలి. ఒక స్టూడెంట్గా కాదు, ఏదో ఒక మార్పు రావాలి. తను ఇంటర్మీడియట్ పాస్ అయింది, తర్వాత ఇంజనీరింగ్ చేయడం ఇష్టం లేదని అన్నది. సరే అయితే డిగ్రీ చేసి తర్వాత పీజీ చేసి ఎంబీఏ ఏదో చేసి మనమే స్వయం కృషిని పెద్ద లెవెల్లో పెట్టి మనమే ఒక 15, 20, 50 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు. మనం ఒకరిద్దరు పనిచేయాల్సిన అవసరం ఉంది. సో ఆ నైపుణ్యత తను కూడా సంపాదించుకొని ఆ స్కిల్స్ సంపాదించుకుంటుందని మెల్లిగా హాలిడేస్ కాబట్టి ఈ విధంగా తనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అతి త్వరలో తనకి ఆ బాధ్యతలు అప్పచెప్పి నేను వేరేగా కొద్ది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్దామని ఆలోచన. ఆ పెద్దవాళ్ళ దగ్గర వర్క్ చేద్దామని దాని వెనకాల నేనే ఉండి మళ్ళీ నడిపిస్తుంటాను. సో ఇదంతా మీ ఆశీర్వాదాలు ఉండాలి మీ అందరికీ పెద్దవాళ్ళు కదా. ఓకే, సో ఆల్ ది బెస్ట్. ఓకే.